హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ స్మృతిల శాతం ఎంత ఉంటుందో తెలుసుకుందాం. ఒక వ్యక్తి నిమిషాలు రోజులలో నేర్చుకున్న విషయాన్ని ఎంతెంత శాతం మర్చిపోతాడో గాల్టన్ ఎబ్బింగ్హౌస్ ప్రయోగాత్మకంగా చేసి వివరించిన పట్టిక. ఈ పట్టికను విస్మృతి పట్టికను రూపొందించిన వారు ఎవరు? ఎబ్బింగ్హౌస్. ఈయన ప్రయోగాలు చేసి ఈ పట్టికను రూపొందించాడు. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న 20 నిమిషాల తర్వాత, 50 నిమిషాల తర్వాత, 24 రోజులకు, 2 రోజులకు, 6 రోజులకు, 31 రోజులకు ఎంత విస్మృతి శాతం ఉంటుంది, ఎంత స్మృతి శాతం ఉంటుంది అనేది ఈ పట్టికలో తెలుసుకుందాం. ఈ పట్టిక అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. సో మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న 20 నిమిషాలకు విస్మృతి శాతం 47% ఉంటే స్మృతి శాతం 53% ఉంటుంది. మనం నేర్చుకున్న 50 నిమిషాలకు విస్మృతి శాతం 50% ఉంటే స్మృతి శాతం కూడా 50% ఉంటుంది. మనం నేర్చుకున్న 24 గంటలకు విస్మృతి శాతం 66% ఉంటే స్మృతి శాతం 34% ఉంటుంది. నేర్చుకున్న 2 రోజులకు విస్మృతి శాతం 72%, స్మృతి శాతం 28%. నేర్చుకున్న 6 రోజులకు విస్మృతి శాతం 75%, స్మృతి శాతం 25%. మనం నేర్చుకున్న 31 రోజులకు విస్మృతి శాతం 79% లేదా 80%, స్మృతి శాతం 20 నుండి 21%. ఈ పట్టిక వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న అందరూ గుర్తుంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.